Hi friends, welcome to my channel Suji A to Z videos. Today recipe usirikaya nilava pachadi. ఇలా కేజీ ఉసిరికాయలను తీసుకుందాము. ఉసిరికాయల్ని మంచిగా కడిగేసుకొని ఇలా ఒక టవల్ పైన ఆరబెట్టుకుందాము. ఆరబెట్టుకున్న తర్వాత నమ్ము లేకుండా మంచిగా అన్నీ తుడుచుకొని పక్కన పెట్టుకుందాము. కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ పోసుకొని ఉసిరికాయలన్నీ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. బాగా ఉసిరికాయలన్నీ మగ్గి గోల్డెన్ కలర్లోకి వచ్చేలా మొత్తం ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇలాగన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుంటే బాగా చల్లారాలి. ఉసిరికాయలు బాగా చల్లారిన దాకా పక్కన పెట్టుకోవాలి మనం. ఇందులో నిలవ పచ్చడి కాబట్టి అన్నీ చల్లారి పెట్టుకొనే మనం యూస్ చేసుకోవాలి. లేదంటే మనకు ఎక్కువ రోజులు ఉండదు నిలవ పచ్చడి. అందుకని అంతా నీట్గా నిదానంగా చల్లారిన తర్వాత ప్రాసెస్ని స్టార్ట్ చేసుకుందాము. ఇలా ఉసిరికాయలన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక దాంట్లోకి తీసుకుందాము. అలాగే ఉసిరికాయలన్నీ ఫ్రై చేసేసుకుందాము. గోల్డెన్ కలర్లో వచ్చేలా చూడండి, ఎంత బాగా వచ్చాయి కలరు. ఈ విధంగా అన్నీ ఫ్రై చేసుకొని చల్లారి పెట్టుకుందాము. అంతలో మనము మెంతుల పొడిని ప్రిపేర్ చేసుకుందాం. మెంతులు ఒక స్పూన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము. జీలకర్ర ఒక స్పూను, ఆవాల ఒక స్పూను వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకుందాము. చల్లారిన తర్వాత ఇలా దంచి పెట్టుకుందాము. ఈ విధంగా మెత్త పౌడర్ అవ్వాలి. అంతలో మనము ఉసిరికాయలు వేపుకున్న దాంట్లోనే ఆయిల్లో పోపేసుకుందాము. మినిమం 1/2 kg వరకు ఆయిల్ పడుతుంది ఫ్రెండ్స్ కేజీకి. మెంతులు, ఆవాలు, జీలకర్ర అవి మంచిగా చిటపటలాడేటప్పుడు ఎండుమిర్చి, ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిపాయలను కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాము. ఇంకా పోపు అయిపోయింది కాబట్టి పోపును పక్కన పెట్టుకొని బాగా చల్లారించాలి. అంతలో మనము దంచి పెట్టుకున్న మెంతు పొడిని, తగినంత కారము, తగినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. వెల్లుల్లిపాయలను కూడా వేసుకుందాం. ఉసిరికాయ నిలవ పచ్చడి ఎంతో టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి. మనం చల్లార్చుకున్న పోపును కూడా వేసుకుందాము. సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ పచ్చడి ఫ్రెండ్స్. మనము నిమ్మకాయల్ని ఒక 2 నిమ్మకాయలని కూడా కట్ చేసుకొని రసం వేసుకుందాం పులుపు కోసం ఫ్రెండ్స్. ఉసిరికాయలో పులుపు ఉంటుంది కాబట్టి మేము ఎక్కువ నిమ్మకాయలు వేయలేదు. 2 నిమ్మకాయల రసము పిండి వేసాము. ఇలాగ ఉసిరికాయ ఇది నిమ్మకాయ వేసిన తర్వాత మొత్తం నీట్గా మిక్స్ చేసుకోవాలి. నిమ్మకాయ ప్లేస్లో చింతపండును కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, పచ్చడి రెడీ అయిపోయింది. ఇలా నిలవ చేసుకుంటే 2 నెలల పాటు నిలవ ఉంటుంది.
మరి మా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.